హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జామెట్రీ యొక్క బేసిక్స్ నేర్చుకున్నప్పుడు మీరు పాయింట్, లైన్ సెగ్మెంట్, రే గురించి నేర్చుకున్నారు కదా. రే అంటే ఏంటి? ఒక లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. వన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్ ఇది ఓఏ అనే ఒక లైన్ సెగ్మెంట్ అయితే కనుక వన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్ ఎక్స్టెండ్ ఎండ్లెస్లీ ఇన్ వన్ డైరెక్షన్, అప్పుడు రే అవుతుంది. సో ఇది ఓఏ అనే ఒక రే ఉంది. ఈ ఓఏ అనే ఒక రేకి ఓబి అనే అనదర్ రే, ఇంకొక రే జాయిన్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఓఏ ఓబి జాయిన్ అయిన ప్లేస్లో ఫామ్ అయ్యేదే యాంగిల్ అనమాట. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ద యాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ వాట్ ఈజ్ అన్ యాంగిల్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో ఈ రెండు రేస్ జాయిన్ అయిన ప్లేస్ని మనం కామన్ పాయింట్ లేదా వర్టెక్స్ అని అంటాం. ఈ ఓనే వర్టెక్స్ ఆర్ కామన్ పాయింట్ అంటాం. ఈ ఓఏ ఓబి ఉన్నాయి కదా, వీటిని మనం ఈ రేస్నే ఆర్మ్స్ ఆఫ్ ఎన్ యాంగిల్ అని అంటాం. ఓఏ ఓబి ఆర్మ్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఓఏ అనేది ఇనీషియల్ ఆర్మ్ అవుతుంది. ఇంకా ఓబి అనేది టర్మినల్ ఆర్మ్ అవుతుంది. సో ఓఏ అనే ఇనీషియల్ ఆర్మ్ ఇక్కడే ఉంటుంది. ఓబి అనే ఆర్మ్ యాంటీ క్లాక్ వైజ్లో, అంటే క్లాక్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది క్లాక్లో హ్యాండ్, కానీ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో ఈ టర్మినల్ రే మూవ్ అవ్వి ఒక క్వార్టర్ రొటేషన్, ఒక హాఫ్ రొటేషన్, కంప్లీట్ రొటేషన్ చేస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ యాంగిల్ అండ్ వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓఏ అనే ఒక రే తీసుకున్నాం కదా, ఇది ఇనీషియల్ రే అవుతుంది. ఇక్కడ ఈ రేని కనుక మనం టర్మినల్ రే అనుకుంటే ఇది ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఇలా మూవ్ అవుతూ వస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ చేస్తా. ఒక క్వార్టర్ రొటేషన్ కంప్లీట్ చేస్తే 90 degrees అయింది. ఇక్కడ ఈ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ అంతా కూడా అక్యూట్ యాంగిల్ అవుతుంది. తర్వాత ఈ రే ఇంకా లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వి క్వైట్ ఆపోజిట్గా ఇనీషియల్ రే, టర్మినల్ రే రెండు ఆపోజిట్గా ఫామ్ అయ్యి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినప్పుడు స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, హాఫ్ రొటేషన్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఇది రిఫ్లెక్ట్ అయినప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇంకా మనం ఈ క్వార్టర్ రొటేషన్కి, హాఫ్ రొటేషన్కి మధ్యలో ఉన్న యాంగిల్ అంతా కూడా అబ్జూస్ యాంగిల్ అని అనుకుంటాం. ఇది రిఫ్లెక్స్ యాంగిల్. ఈ టర్మినల్ రే కంప్లీట్గా ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తుందంటే దాన్ని ఫుల్ రొటేషన్ అని అంటాం. 360 degrees ఫామ్ చేస్తుంది అనమాట. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ద యాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. వాట్ ఈజ్ అన్ యాంగిల్? Angle is formed between two rays when they have a కామన్ ఎండ్ పాయింట్. దిస్ ఈజ్ ద కామన్ ఎండ్ పాయింట్. ఇవి రెండు 2 rays. ఇక్కడ మనకి యాంగిల్ ఫామ్ అయింది. సో మనం ఓన్ ఏమనుకున్నాము? వెటెక్స్ అనుకున్నాము. ఇక్కడ ఓఏ అండ్ ఓబి ఏమవుతాయి? ఆర్మ్స్ ఇంకా రేస్ అవుతాయి. ఓఏ ఏమో వెటెక్స్ ఇంకా కామన్ పాయింట్ అవుతుంది. ఇది యాంగిల్కి డినోషన్ అనమాట. ఇక్కడ ఉన్న ఫామ్ అయిన యాంగిల్కి 3 names ఉంటాయి. మనం ఏఓబి అనొచ్చు, బిఓఏ అనొచ్చు, లేదా యాంగిల్ ఓ అనొచ్చు. అంటే యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓఏ, యాంగిల్ ఓ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దిస్ యాంగిల్. అండ్ ఓఏ ఈజ్ అ ఇనీషియల్ ఆర్మ్, ఓబి ఈజ్ అ టర్మినల్. ఇది ఓబి అనేది టర్మినల్ ఆర్మ్ అవుతుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూస్తే ఫస్ట్ వన్ జీరో యాంగిల్. ఇక్కడ ఇనీషియల్ ఆర్మ్ ఇంకా టర్మినల్ ఆర్మ్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయినప్పుడు జీరో యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ అ జీరో యాంగిల్. అండ్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ జీరో degrees. నెక్స్ట్ డిగ్రీస్లో మనం యాంగిల్ని చూపిస్తామన్నమాట. అక్యూట్ యాంగిల్, అండ్ యాంగిల్ బిట్వీన్ 0 degrees అండ్ 90 degrees ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. అంటే 0కి 90 degreesకి మధ్యలో ఏ యాంగిల్ ఉన్నా అది అక్యూట్ యాంగిల్ అంటాం అనమాట. ఇలా ఉంటుంది యాంగిల్. ఈ 90 degreesకి 0కి మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ అంతా కూడా అక్యూట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్, అండ్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 degrees. ఇది క్వార్టర్ రొటేషన్ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ 90 degrees. నెక్స్ట్ అబ్జూస్ యాంగిల్, అండ్ యాంగిల్ బిట్వీన్ 90 and 180. 90 క్రాస్ చేస్తుంది 180కి మధ్యలో ఉన్న యాంగిల్ అంతా అబ్జూస్ యాంగిల్ అవుతుంది అనమాట. 91 degrees, 101 degrees, 179 degrees ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అబ్జూస్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అండ్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 180 degrees, హాఫ్ రొటేషన్ కంప్లీట్ అయింది అనమాట. సో రిఫ్లెక్స్ యాంగిల్, అండ్ యాంగిల్ బిట్వీన్
180 and 360 degrees is reflex angle. 180 to 270 degrees, 350 degrees. This is reflex angle indication. Next, complete angle. An angle exactly 360 degrees. Full rotation complete అయింది అంటే ఓఏ ఇక్కడే ఉంది, ఓబీ ఫుల్గా కంప్లీట్ అయ్యి ఒక రొటేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ ఓఏ దగ్గరికి వచ్చింది ఈ టర్మినల్ ఆర్మ్ అనేది. సో ఇది ఫుల్ కంప్లీట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మన ఎగ్జాక్ట్ యాంగిల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకటి 0 degrees, ఇంకా 0 యాంగిల్, అక్యూట్ యాంగిల్ అంటే 0 to 90, ఇంకా రైట్ యాంగిల్ అంటే 90 degrees ఎగ్జాక్ట్గా, అబ్జ్యూస్ యాంగిల్ అంటే 90కి 180కి మధ్యలో ఉంటుంది, స్ట్రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా 180 ఉంటుంది, రిఫ్లెక్స్ యాంగిల్ 180కి 360కి మధ్యలో ఉంటుంది, కంప్లీట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా 360 degrees ఉంటుంది. సో కొన్ని యాంగిల్స్ని ఐడెంటిఫై చేద్దాము. ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ దిస్. 35 degrees, ఇది 0కి 90కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే క్యూట్గా ఉంటుంది అనమాట, చిన్నగా. 90 degrees, ఇది రైట్ యాంగిల్, క్వార్టర్ రొటేషన్లో ఫామ్ అయ్యేది. నెక్స్ట్ 123 degrees అంటే 90కి 180కి మధ్యలో ఉంటే మనం అబ్జ్యూస్ యాంగిల్ అనుకున్నాం కదా, అబ్జ్యూస్ యాంగిల్. నెక్స్ట్ 180 degrees, ఇది హాఫ్ రొటేషన్, ఇది స్ట్రైట్ యాంగిల్. టూ 256 degrees, ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. అంటే 180కి 360కి మధ్యలో ఉంటుంది. 360 అంటే కంప్లీట్ యాంగిల్. ఇంకా రైట్ యాంగిల్, ఇంకా స్ట్రైట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ అనేవి ఎగ్జాక్ట్గా వాల్యూస్ ఉంటాయి, మిగతావన్నవి ఇన్ బిట్వీన్లో ఉంటాయి. అక్యూట్, అబ్జ్యూస్, రిఫ్లెక్స్ కూడా ఇన్ బిట్వీన్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట.